హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. సంక్రాంతి మహోత్సవ విశిష్టత గురించి తెలుసుకుందాం. 14వ తేదీ జనవరి 2026న రాత్రి 8 గంటల 15 నిమిషాలకు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కావున అందరూ మరుసటి రోజు అనగా 15వ తేదీ జనవరి 2026న సంక్రాంతి పండుగ జరుపుకొనుట శ్రేష్టం. ఆ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభం. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. ఈ రోజునే మన ఇతిహాసాల ప్రకారం సూర్యభగవానుడు తన పుత్రుడైన శని మహాత్ముని ఇంటికి అనగా మకర రాశి అధిపతి అయిన శని మహాత్ముని ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు. మామూలుగా సూర్యునికి శనికి పొసగదు అంటుంటారు. రెండవది, శ్రీ మహావిష్ణువు అసుర సంహారం గావించి మందర పర్వతం కింద అసురుల తలలను ఖననం చేసి అసుర జాతి మొత్తాన్ని అంతం చేసిన రోజు. మూడవది, ఈ సంక్రాంతి రోజునే భగీరథుడు తన పూర్వీకులకి గంగా నదీ జలముతో తర్పణం వదిలి వారికి శాపం నుంచి విముక్తి కలిగించిన రోజు. నేటికి కూడా చాలా పెద్దగా గంగాసాగర్ మేళ మరియు గంగా నది బంగాళాఖాతం సంగమం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మహాభారత యుద్ధం నందు అంపశయ్యకు పరిమితమైన భీష్ముడు తనకు వరప్రసాదితమైన సంకల్ప మృత్యువును ఆహ్వానించి తలువు చాలించినది ఈ రోజే. పురాణాల ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతల దృష్టిలో ఇది పగటి వేళ. కనుకనే భీష్ముడు దేవతల పగటి వేళ తన యొక్క శరీరాన్ని త్యజించి ఆ దేవలోకాన్ని చేరుకున్నాడు అని ప్రతీతి. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం విశిష్టత వేరు. ఉత్తరాయణంలో లయకారుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వలన పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించడం వల్లను వేద జననం ఉత్తర భూముల్లోనూ జరగడం వల్లను హైందవ సంస్కృతి జ్ఞాన విజ్ఞానం భాష నాగరికత ఉత్తరాది వైపు నుండి దక్షిణాది వైపుకు రావడం వల్లను సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను సమస్త ఋషులకు దేవతలకు పండితుడులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావడం వల్లను ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఉత్తర పద చలనం చేయడం వల్లను ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు. దీని గురించి మరింత డీప్గా తెలుసుకోవడానికి పెద్ద వీడియోని నా ఛానల్లో పెడతాను. లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కేవైసీ వర్డ్స్. థ్యాంక్ యూ.